అందరికీ నమస్కారం. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. బంగారం భూములు కొంటూనే ఉంటారు. ముందుగా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజే గురువారం, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ గురువారంతో కూడుకొని గురు పౌర్ణమి రావడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజును మీరు మందార చెట్టు కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు. మీకున్నటువంటి అన్ని కష్టాలు, అన్ని అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఈ పరిహారం మీరు చేయటం వలన బంగారం, భూములు, స్థలాలు, పొలాలు, గృహ నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు, దారులు అనేవి మీకు ఏర్పడతాయి. అంత శక్తివంతంగా ఈ రోజున చేసే ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు. మామూలుగా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఎందుకంటే పౌర్ణమి రోజుల్లో మనకు లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ గురు పౌర్ణమి లక్ష్మీదేవితో పాటుగా మన గురువుకు అధిపతి అయినటువంటి సాయిబాబాకు కూడా ఎంతో ప్రీతికరమైనది. అంటే మామూలుగా గురువారాలు ఏంటంటే ప్రత్యేకంగా సాయిబాబాకు పూజలు చేసుకుంటూ ఉంటారు. సాయిబాబాకి ఎంతగానో అంకితం చేయబడిన రోజు, ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు మీరు చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయానికి వెళ్ళి చక్కగా ఒక కొబ్బరికాయను కొట్టుకోవడం, అలాగే సాయిబాబాకు శనగల మాలను వేయడం, ఆలయానికి సమర్పించుకోవడం, ఇలా అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఏదైనా స్వీట్స్ పంచడం, ఇలాంటివి చేయడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఆ బాబా యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి గురు పౌర్ణమి ఇలా గురువారంతో కూడుకొని రావడం చాలా గొప్ప విషయం అండి. సామాన్యమైనదే కాదు. ఇలాంటి తిథి మళ్ళీ మళ్ళీ మనకు కాదు. కాబట్టి చక్కగా మందార చెట్టు కనిపిస్తే సింపుల్గా ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి. మీకున్నటువంటి అన్ని సమస్యలకు కూడా, అంటే దారులన్నీ కూడా మూసుకుపోయినాయి, ఏం చేయాలో కూడా మాకు తెలియట్లేదు అని అనుకున్న ప్రతి సమస్య కూడా చక్కగా దారి అనేది కనబడుతుందన్నమాట. మూసుకుపోయిన దారులు తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి. మందార చెట్టు మనకు దేవతా వృక్షము. ఈ మందార పూలు ఎంతో శక్తివంతమైనవి అన్నమాట. మందారలో చెట్టులో ఉన్న ప్రతిదీ కూడా ఎంతో శక్తివంతమైనవి. అయితే ఇది నియమాలతో చేయాల్సి ఉంటుంది. మాంసాహారం అనేది పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ ఈ రోజున చేయకూడదు. మనం నియమాలతో చేసుకున్నప్పుడు, ఎందుకంటే మందార చెట్టుకు మనకు దేవతా వృక్షం కాబట్టి ఆ చెట్టుకును తాకినప్పుడు, మనం పరిహారం చేసినప్పుడు మనం ఎంత నియమాలతో ఎంత శుద్ధిగా చేసుకుంటే మనకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి నియమాలు పరిహారాలకు కానీ పూజలకు కానీ తప్పనిసరిగా మనం ఆచరించుకోవాల్సి ఉంటుంది. మందార చెట్టు మనకి భూమి మీద పెరిగేటువంటి ఒక దేవతా వృక్షము. మందార చెట్టు ఎంతో శక్తివంతమైనదండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అంటే సకల దేవతలు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం, ధనపరమైనటువంటి సమస్యలు అనేవి అంతగా ఉండవు. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే కావాలంటే చూడండి, చెట్టు నిండా పూలు ఉంటే, మందార చెట్టుకి ఎంత ఎక్కువగా పూలు పూస్తూ ఉంటే మీకు ఎంత బాగా సంపాదన పెరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. అలాగా మందార చెట్టు ఉన్న ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నట్లే. ఒకవేళ మీకు పెంచుకునే అవకాశం లేకపోతే కనీసం ఒక చిన్న కుండీలోనైతే పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అలా మందార చెట్టును ఇంట్లో పెంచుకున్నట్లయితే ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో ఏదన్నా దుష్ట గ్రహాలు, చెడు శక్తులు, అంటే నరదిష్టి, చెడు కన్ను, చెడు చూపు ఇళ్ళ మీద కూడా ఎప్పుడు చూపులు ఉంటూ ఉంటాయి కదా, అలా పాడు చూపులు కూడా మన మీద పడకుండా ఉండడానికి మందార చెట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆ దృష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందార పుష్పాలతో కూడా మనం పూజ చేసుకున్నప్పుడు, అలాంటివి పూజ ఎవరైతే ఒక్క మందార పుష్పమైన దైవానికి పెట్టి పూజ చేస్తారో ఆ పూజకి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది. అంత శక్తివంతమైనవి మందార పుష్పాలు. ఇలా మందార మొగ్గలు అవ్వచ్చు, మందార పుష్పాలు అవ్వచ్చు, మందార ఆకులు, ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. మందార ఆకుల్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని పిల్లలకి ఎవరికైనా జుట్టు రాలే
సమస్య ఉందనుకోండి, జుట్టుకు పట్టించి ఆ మందార ఆకుల పేస్ట్ని 1 గంట సేపు ఉంచుకొని తర్వాత తల స్నానం చేసుకున్నట్లయితే వారికి ఏదైనా చుండ్రు సమస్యలు కానీ జుట్టు రాలి సమస్యలు కానీ ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగా ఈ మందార పూలతో కూడా మనం టీ లాగా కాసుకోవచ్చు, కషాయంలాగా కాసుకుంటే అనారోగ్య సమస్యలు ఏదన్నా తొలగిపోతాయి. అలాగే దైవానికి పూజలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇలా మనకి ఆరోగ్యపరంగా కూడా ఈ మందార చెట్టు వల్ల ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. దైవానికి సంబంధించి కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది, పరిహారాల్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు చక్కగా మీరు మందార చెట్టు కనిపిస్తే మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని మీరు నియమాలతోటి, అంటే మాంసాహారం తినకూడదు, నలుపు రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ధరించకూడదు అన్నమాట. అలాగే ఏంటంటే జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కొరుక్కోవటాలు, అలాగే ఇలాంటి పనులు తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి ఏంటంటే ఇంట్లో గొడవ పడకుండా చూసుకోండి. ఈ ఒక్కరోజు అలా ఉంటే మీకు మంచిది. అంటే కొంతమంది ఇళ్లల్లో అలా తరచుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి గొడవలు ఒక వ్యక్తి వల్ల ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఒకలాగా ఉండరు కదండి. ఒక్కొక్కరు ఏంటంటే కొంచెం విసిగిస్తూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీరు మౌనంగా ఉన్నట్లయితే మీరు చేసినటువంటి పూజకు ఒక ప్రతిఫలం అనేది దక్కుతుంది. అలాగే ఈరోజు ఈ గురువారం కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి మీరు ఇంట్లో పులిహోర చేసుకోండి. అలాగే ఎవరికైనా మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తులకు కూడా ప్రసాదంగా నిమ్మకాయ పులిహోరని పెట్టండి. పులిహోర ఏంటంటే మనకు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి మన జాతకంలో గురు బలాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గురు పౌర్ణమి అనేది మన జాతకంలో గురుబలాన్ని పెంచుకోవడానికి చాలా మంచిదండి. ఎందుకంటే జాతకంలో గురుబలం అనేది ఎవరికైతే బలహీనంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. జాతకంలో గురుబలం ఉన్న వారికి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి గురుబలం పెంచుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున చక్కగా తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు ధరించండి. పసుపు రంగు బట్టలు ధరించడం వల్ల మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఎవరికైనా స్వీట్స్గా పాలకోవలు, అంటే సాయిబాబాకు పాలకోవలు అంటే ఇష్టం కాబట్టి అవి పంచండి. ఇక ఇంటి ఇల్లాలు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవడం, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం, పసుపు రంగు గాజులు వేసుకోవడం, చక్కగా ముత్తైదుగా ఏంటంటే ముత్తైదులు వివాహమైనటువంటి ఆడవారు తలలో పూలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలన్నమాట. చేసుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి సగం మీ రూపంలోనే కనిపించాలండి మీ భర్తకి. అలా కనిపించినప్పుడు మీ భర్తలో ఏదైనా ఆలోచన లేదన్నా, అంటే ఖర్చులు చేయాలి ఇలాంటి ఆలోచనలు ఏదన్నా ఉన్నా కూడా తగ్గి మీ మీద ప్రేమగా మారే అవకాశం అనేది ఉంటుంది. వారిలో మార్పులు అనేవి మీరు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా నైటీలు వేసుకొని తిరగకుండా పండుగ రోజులైనా సరే చక్కగా ఇట్లాగా ఈరోజు గురువారం కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి పసుపు రంగు చీర కట్టుకొని చక్కగా తలలో పూలు పెట్టుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకొని ఇట్లా చేసుకొని చక్కగా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో కలకలలాడుతూ మీ భర్త ముందర తిరగండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీ భర్తకు విపరీతమైనటువంటి ప్రేమ మీ మీద కలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తూ ఉంటాయనే చెప్పుకోవచ్చు. అలాగే దేవుడి దగ్గర కూడా గంధము, పసుపు, కుంకుమ ఇలాంటి వాటితో అలంకరణ చేయాలండి. తెలుపు రంగు పుష్పాలతో కనుక, లేదా పసుపు రంగు పుష్పాలతో అయినా సరే, మందార పుష్పాలతోనైనా సరే మీరు చక్కగా అలంకరణ చేసేసి మీరు పూజ చేయండి. నైవేద్యంగా అరటి పండ్లు, ఎందుకంటే మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి గురుబలాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే దేవుడి ముందర ఒక చిన్న బెల్లం ముక్కను కానీ, లేదా పాలతో చేసినటువంటి పాయసం కానీ ఇలాంటివన్నీ మీరు నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఇంటిల్లపాది కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈరోజు చంద్రుడు అంటే గురు పౌర్ణమి కాబట్టి తెల్లని వెన్నెలలో ఒక గ్లాసు పాలను తీసుకొని చంద్రకిరణాలు తాకేలాగా ఆ పాలల్లో అంటే కొంచెం బెల్లంని కానీ పంచదార కానీ వేసేసి మీ కోరికను ఏదైనా ఉంటే ఆ కోరికను చెప్పుకొని చంద్రకిరణాలు తాకేలా ఉంచుకొని ఆ పాలను తాగండి. ఆ పాలను కనుక తాగినట్లయితే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక అనేది 100కి 100 పాలు తీరుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయనే చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారం వచ్చేటప్పటికి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అలా చేసుకుంటే సుమారు 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు 8-9 గంటల వరకు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీకు మొదలు పెట్టుకుంటే సాయంత్రం మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. చెడు తీసేసుకోవడానికి సమయం మనకు సంధ్యా సమయం కాబట్టి మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక ఆకును కోసుక తెచ్చుకోండి. పసుపు నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆకు మనకు మీరు కోసుకునేటప్పుడు దండం పెట్టుకోండి. అంటే మీరు 4 గంటల లోపే ముందు కోసుకోవాలండి. మనకి ఎప్పుడైనా చీకటి పడ్డాక 6 దాటాక చెట్టు మీద చేయి వేయడం కానీ, ఆకులు ఉప్పు కోయడం కానీ,
పూలు కోయడం కానీ చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. కాబట్టి 4 గంటల కల్లా ఆకు కోసుకొని పక్కన పెట్టుకోండి. అలా పెట్టుకొని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి. శుద్ధి అంటే కోసుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోండి. మీరు ఏ కోరిక కోసం అయితే కోరుకున్నారో ఆ సంకల్పం చెప్పుకుంటే సరిపోతూ ఉంటుంది. ఆ కోరిక నెరవేరాలని చెప్పి ఆకును కోసుకోండి. అలాగే చెట్టుకు ఒక చెంబుడు నీటిని కూడా మర్చిపోకుండా చెంబుడు నీటిని సమర్పించండి. అలా సమర్పించేసి మీ సంకల్పం చెప్పుకొని ఆకును కోసుకోండి. ఈ చెట్టుకి ఏంటంటే మందార చెట్టుకు దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. అలా కోసుకున్న తర్వాత మీరు ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి, ఆ ఎర్ర కందిపప్పును 2 స్పూన్ల ఆకు మీద పెట్టాలి. దాంతో పాటుగా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా పెట్టాలి. ఎర్ర కందిపప్పు మన గ్రహాలకు అంకితం చేయబడతాయి. మనకు జాతక దోషాలు తీసేయడానికి, మన తలరాతను మార్చడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక బెల్లం ముక్క ఇది తీపి పదార్థం కాబట్టి మనకు శుభవార్తలు వినడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టిన తర్వాత ఈ మందారాకును మీరు ఏంటంటే ఆవుకి ఏదన్నా మీకు ఇంటికి ఆవుల దగ్గరలో ఉంటే ఆవుకు ఆహారంగా పెట్టండి. లేదంటే ఏదన్నా గుడి ప్రాంగణంలో అవ్వచ్చు, లేదా మీ ఇంటి మేడ మీద అవ్వచ్చు, లేదా ఏదన్నా గోడ మీద అవ్వచ్చు. మీరు ఏంటంటే ఆకును పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల కందిపప్పు తినడానికి లేదా బెల్లం తినడానికి మనకు చీమలు పక్షులు వస్తూ ఉంటాయి. మనకు నోరు లేని మూగజీవులు ఏవైనా సరే మనకు దైవంతో సమానం. సాక్షాత్తు ఆ దైవమే వచ్చి వాటిని తిన్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే మనుషుల్లో ఎన్నో రకాలైనటువంటి కుళ్ళులు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ పక్షుల్లో కానీ నోరు లేని మూగజీవాల్లో కానీ చీమల్లో కానీ ఇలా ఎప్పుడు కూడా ఉండవు. అందులో చీమలు ధనాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మీదేవి రూపాలుగా మనం చెప్పుకోవచ్చు. నల్ల చీమలు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ఇంటికి బాగా కలిసి రాబోతుందని అర్థం అన్నమాట. చీమలు ఏంటంటే ధనాన్ని సూచించడానికి, ధనాన్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడతాయి. పక్షులు పిట్టలు కూడా ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో కూడా మనకు మంచి సంకేతాలు ఉన్నాయని చెప్పేసి అర్థం అన్నమాట. కాబట్టి చక్కగా వాటిని అవి తినటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే వాటి నోరు తీపి అయినప్పుడు అవి ఇచ్చేటువంటి అవి తృప్తి పడతాయి చూడండి. ఆ తృప్తి అవి సంతోషపడినప్పుడు అవి మనకు దీవెనలుగా మారుతాయి. అప్పుడు మన సమస్య అనేది తొలగిపోతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఏదైనా భూమి కానీ పొలాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. బంగారం కొంటూనే ఉంటారు. తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా మీరు విడిపించుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయి. వివాహం ఆలస్యమయ్యే వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలగటం, ఆరోగ్యం బాగుండటం, ఇలా మీకు అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీరిపోవడం అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి. కాబట్టి ఈ మందార ఆకు పరిహారం అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. చాలా సింపుల్గా చేసుకునేటువంటి పరిహారం కాబట్టి చక్కగా చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ని మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.